జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. పార్థ, మనస్సులో చెలరేగే కోరికలను అన్నిటినీ త్యజించి ఆత్మయందే ఆత్మచేతే సంతృప్తిని పొందుచుండునో వాడిని స్థితప్రజ్ఞుడు అందురు. ఇక ఈరోజు టాపిక్ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర ప్రాశస్త్యం గురించి చెప్తున్నానమ్మా. ఇది ఎలా ఆవిర్భవించింది అంటే శంకరాచార్యుల వారి కృప దయ మన మీద ఉండటం వల్లనే. ఆయన ఆధ్యాత్మిక పర్యటన చేస్తూ భారతదేశాన్ని అంతా సంచరిస్తున్నారు. అప్పుడు కాశీలో మండన మిశ్రుడు, ఉదయ భారతి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆధ్యాత్మిక చర్చకి సంసిద్ధమయ్యారు. ఎవరితో? శంకరాచార్యుల వారితో. శంకరాచార్యుల వారు సిద్ధపడగానే ఆమె ఇద్దరు చర్చిస్తుంటే ఎంతకీ ఆ చర్చ తెగట్లేదు. ఒక దశలో మండన మిశ్రుడు ఓడిపోయే లక్షణాలు కనపడ్డాయి. అప్పుడు ఉభయ భారతీదేవి ఏం చేసిందంటే, ఇది ఎంతకీ ఇదవట్లేదు, ఎవరి మెడలో మాల వాడిపోతుందో చర్చలో ఉన్నప్పుడు వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పింది. సరే అని ఇద్దరు ఒప్పుకున్నారు. చర్చకు దిగారు. ఎవరు? శంకరాచార్యుల వారు, మండన మిశ్రుడు. అప్పుడు మండన మిశ్రుడి మెడలో మాల వాడిపోబోతోంది, వాడిపోయింది కూడా. అప్పుడు ఏం చేసిందంటే, నేను మీతో చర్చకు దిగుతాను అని చెప్పి ఆమె ఏం చేసింది, మళ్ళీ ఆ మాల వేసుకున్న తర్వాత సంసారానికి సంబంధించిన ప్రశ్నలు వేసింది శంకరాచార్యుల వారిని. శంకరాచార్యుల వారు సన్యాసి కదా, ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు. ఆయన అన్నారు, నాకు కొంచెం గడువు ఇవ్వండి, నేను వీటికి తెలుసుకొని మళ్ళీ వచ్చి మీతో చర్చకు దిగుతాను అని చెప్పారు. ఉభయభారతీదేవి ఒప్పుకుంది. ఆయన వెళ్ళారు పర్యటనకి. అక్కడ ఏం చేశారంటే, ఈ సంసారానికి సంబంధించిన ఎలా అనుభవం వస్తుంది, నేను సన్యాసిని కదా అని అనేసి ఆలోచిస్తుంటే ఆయనకి అమ్మవారి కృపతో ఒక ఆలోచన వచ్చి, ఒక రాజు మృతదేహం, అప్పుడు రాజు ఆ రాజ్యంలో రాజు దివంగతుడయ్యాడు. ఆ రాజు శరీరంలోకి ప్రవేశించాడు. తన శరీరాన్ని శిష్యులకు ఒప్పజెప్పి, నేను వచ్చేదాకా ఆ శరీరాన్ని కాపాడమని చెప్పి ఆయన ఆ శరీరంలోకి ప్రవేశించారు. ఆ ప్రవేశించిన శరీరము రాజుది. ఆయన బ్రతికున్నప్పుడు మొత్తం వ్యసనపరుడు. ఈయన ప్రవేశించిన తర్వాత ఆ శరీరము శంకరాచార్యుల వారిది కదా, ఆయన ప్రతి క్షణం ఆధ్యాత్మికంగా ఉండేవారు. ఆ ఆధ్యాత్మిక సాధనలోనే, ఆ భావనలతోనే ఉండేవారు. ఆ రాజు భార్య రాణికి సందేహం వచ్చింది. ఇలా వింటున్నారు, ఈయన నా భర్త కాదు అని అనిపిస్తుంది అని అన్నారు. అని సైనికులను పిలిపించి ఎక్కడైనా మృతదేహం అనేది ఉందేమో కనుక్కోమనేటప్పటికీ ఇక్కడ శంకరాచార్య వారి మృతదేహం వాళ్ళ కళ్ళబడింది. రాణికి చెప్పగానే రాణి అంది, ఆ మృతదేహాన్ని తగలబెట్టేమంది. ఎందుకంటే మళ్ళీ శంకరాచార్యుల వారు వెళ్ళిపోతారు కదా, ఇన్నాళ్ళు ఆమె ఆ భర్తతోని చాలా బాధలు అనుభవించింది కదా అని ఆజ్ఞ జారీ చేసింది. ఈ సైనికులు వెళ్ళి ఆయన శరీరాన్ని తగలబెట్టేస్తున్నారు. అప్పుడు వాళ్ళ శంకరాచార్యుల వారి శిష్యులు కొంచెం ఏమర్పాటుతో ఉండేటప్పటికీ తగలబెట్టే ముందర ఏమైందంటే, ఇది గమనించి శంకరాచార్యుల వారి శిష్యులు కనుక్కొని శంకరాచార్యుల వారికి అందజేశారు వార్తని. ఆయన వెంబడి ఆయన శక్తితోని వచ్చి ఈ శరీరంలోని ప్రవేశించారు శరీరంలోకి. అప్పటికే ఆయన కాలి వేళ్ళు కొంచెం అవి కాలిపోయాయి. అప్పుడు ఆయన ఈ నరసింహస్వామి శక్తి తెలుసు కాబట్టి ఈ కరావలంబ స్తోత్రాన్ని ఆయన రచించి
ఆశువుగా రచించి ప్రార్థించారు. అయ్యేటప్పటికీ ఆయన కాలిపోయిన శరీర భాగాలు మళ్ళీ యథాస్థితికి వచ్చాయి. ఇది లక్ష్మీ కరావలంబ స్తోత్ర శక్తి. ప్రతి వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఈ ఏవైనా బాధలుంటే ఈ లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని పఠించండి, పారాయణ చేయండి, మీకు తెలుస్తుంది అనుభవంలోకి. పూజ దగ్గరే చదవాలనేం లేదు, ఎక్కడ కూర్చొనైనా మనం చదువుకోవచ్చు శుచిగా. ఇది మీకు కొంచెం డౌట్ రావచ్చు, ఈయన శంకరాచార్యుల వారు సన్యాసి కదా, మరి ఆయన శరీర సౌఖ్యం ఎలా పొందారు అని అనుకోవద్దు. అక్కడ ఉన్నది శరీరమే, ఆత్మకి కాదు. శరీరంతోనే ఆయన సాధన చేశారు కానీ అక్కడ రాజు శరీరమే ఉంది, అక్కడ ఆయన ఆత్మ మాత్రమే. ఆత్మకి ఏది అంటదు అన్న సంగతి తెలుసు కదా మనందరికీ. అందుకని మీరు మళ్ళీ అది ఒక రంధ్రాన్వేషణ మాత్రం దయచేసి చేయొద్దు. ఇంకొకటి కూడా అమ్మా, ఇది కొంచెం వీడియో లెంత్ అవుతోంది కానీ ఎందుకో ఒకే సబ్జెక్ట్ కాబట్టి ప్రహ్లాదుడి గురించి కూడా ఇందులో చెప్పదలుచుకున్నాను. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎంత బాధ పెట్టాడో కదా హరిభక్తిని విడవమని. అయినా ప్రహ్లాదుడు హరిభక్తిని విడవకుండా హరినే పట్టుకున్నాడు. ఆయన పెట్టిన పరీక్షలకి, హిరణ్యకశిపుడు పెట్టిన పరీక్షలకి తట్టుకో నిలబడ్డాడు. హిరణ్యకశిపుడు తట్టుకోలేక, ఎక్కడ ఉన్నాడు నీ స్వామి చూపెట్టు అని అంటాడు. అంటే ఆయన ప్రతి అణువున నా స్వామి ఉన్నారు అని అంటే చూపెట్టమని అంటాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అని. ఈ నృసింహస్వామి అసలు ఎంత అలర్ట్గా ఉన్నాడంటే ఎక్కడ ఆయన ఏ ప్లేస్లో చూపెట్టమంటాడో హిరణ్యకశిపుడు అని మొత్తం వ్యాపించిపోయి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా అని ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు హిరణ్యకశిపుడు. ఆ బద్దలు కొట్టగానే అందులో నుంచి లక్ష్మీ నృసింహస్వామి ఉగ్రమూర్తి అయి, ఎందుకంటే తన భక్తుడిని ఎన్ని బాధలు పెట్టాడు అని అంత ఉగ్రం చెంది బయలుపడ్డాడు లక్ష్మీ నృసింహస్వామి. తర్వాత హిరణ్యకశిపుణ్ణి వధించిన సంగతి విదితమే కదా. తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి పరమాత్మ ఎంత అలర్ట్గా ఉంటాడో ఈ సంఘటన మనకి తెలియచేస్తుంది. లక్ష్మీ నృసింహస్వామికి కరావలంబ స్తోత్రానికి అంత శక్తి ఉంది. మనం భక్తితో ఆ కరావలంబ స్తోత్రాన్ని ప్రార్థిద్దాం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.